సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తుందని అన్నారు. దీనిని జీర్ణించుకోలేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ వంచన చేరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కుట్రలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ గురించి ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు 40% కాస్మెటిక్ ఛార్జీలను పెంచిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గురుకుల పాఠశాల కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ పద్ధతిలో గురుకుల హాస్టల్లో ఎంతో మందిని నియమించుకొని తన వ్యక్తిగత బలాన్ని పెంచుకున్నాడని అన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు వింటూ ఫుడ్ పాయిజన్గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు ఉడిగం చేస్తూ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కుట్రకు తెర లేపుతున్నాడని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరి అట్టర్ ఫ్లాప్ కావడంతో కేసీఆర్ వంచన చేరి రాజకీయ కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. గతంలో ఐపీఎస్ అధికారిగా దళిత బిడ్డగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అందరూ గౌరవించే వాళ్ళని ఇప్పుడు ఆయన చేస్తున్న కుట్రలతో తనకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నాడని స్పష్టం చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో రుణమాఫీ చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తూ అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట విద్యను అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. గత ప్రభుత్వంలో బడులు గుడులు ఏది కట్టినా ఆ పార్టీ నాయకులు కాంట్రాక్టర్లు అవతారమెత్తి దండుకునేవారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కుట్రలన్నిటినీ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ ఫాషం సంపత్ రెడ్డి, కత్తులకోటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చూలకంటి వెంకటరెడ్డి, రేగట్టె లింగస్వామి గౌడ్, చింతపల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మా చైర్మన్ గారికి, పట్టణాధ్యక్షులు గారికి, వైస్ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, డీసీబీ డైరెక్టర్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు ఒక కార్యదర్శికి ఎంచుకున్నాడు. అంటే పోలీసులో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, కానీ ఇది ఎందుకు ఎంచుకున్నాయి అంటే అతను ఒక భారీ కుట్ర అనుకున్నాడు లోపల. ఆయన ఉన్నప్పుడు ఒక స్పారోస్ అని చెప్పేసి ఒక సంస్థను నిర్మించి ఒక వ్యక్తిగతమైన బలాన్ని పుంజుకోవాలని చెప్పేసి ఒక బలమైన కుట్రతోటి ఆయన సంక్షేమ హాస్టల్ కార్యదర్శిగా పనిచేసాడు. చేసినప్పుడు అతను పెట్టిన ఏదైతే ఫుడ్ పాయిజన్ అని చెప్పి వాళ్ళ మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉంటారు. అదంతా కూడా ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలామందిని నామినేషన్ పద్ధతిలో అందరికీ హాస్టల్ కుక్కర్స్గా, తర్వాత చాలామంది ఉద్యోగస్తులుగా పెట్టిన వాళ్ళందరూ కూడా ఇవాళ అందరూ కూడా వాళ్ళే ఆయన మాట వింటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఇలా చిత్రీకరించి ఇలా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మీ అందరికీ తెలుసు ఇలా సంక్షేమ హాస్టళ్ళు, సంక్షేమ స్కూల్స్ కూడా ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయంటే మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ సంక్షేమ స్కూల్స్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టేసి ఒకే క్యాంపస్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ కూడా ఇవాళ ఒకే సంక్షేమంలో పెట్టి దాదాపు ఒక 6,000 కోట్లతోటి ఈ ప్రభుత్వాన్ని టెండర్లు వేసి ప్రభుత్వం ఇలా కట్టిస్తూ ఉన్నది. ఇలా ఒక మంచి పని చేస్తూ ఉన్నది. ఆ తర్వాత గత 10 ఏళ్ల నాడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏనాడుగా సంక్షేమం గురించి మాట్లాడారు తప్ప మెస్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఎప్పుడు పెంచలేదు. ఇప్పుడు 40% పెంచిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉంది, ఇవాళ మా
ఇక్కడ ఉన్న మా నాయకులందరూ అంటే మంత్రి గారు వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికీ ఉన్నది. మా ఎమ్మెల్యేలు కూడా సంక్షేమ హాస్టల్లో పోయి రోజు పోయి నిద్ర చేసి వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ విధి విధానాలు తెలుసుకొని ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న సంక్షేమంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళందరూ వెన్నంటే ఉన్నది. ఇవాళ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీలో ఉండి బహుజన సమాజ్ పార్టీ అని ఒక పేరుతోని పోటీ చేసి అట్టా ఫెయిల్ అయిన తర్వాత ఇలా కేసీఆర్ దగ్గర పోయింది. కేసీఆర్ దగ్గర ఉండి ఆయన పెద్ద చదువుకుని అతను ఉడిగేయం చేయడం తప్ప అతను ఇండివిజువాలిటీ ఉన్నవాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే మేము కూడా గౌరవించినాం. ఎందుకంటే అతను ఒక దళిత బిడ్డ, ఐపీఎస్ ఆఫీసరు, దమ్మునుడని. కానీ ఇలా కేసీఆర్ దగ్గర పోయి దొరల దగ్గర పోయి మళ్ళీ అదే ఉడిగం చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మాకు జాతికి సిగ్గని అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చూసి మీరు పాలమూరులో ఇలా సభ పెట్టిన తర్వాత రైతులు విజిట్ చేసిన బాగా ట్రిబుల్ అయినా హాస్టల్ ఏదైనా పోదామన్నా రజిస్టర్ లోపల స్వేచ్ఛగా ఎక్కడ ధర్నా చేసుకుంటూ ధర్నా చెప్తారు. రైట్. తర్వాత ఇంకో విషయం, గతంలో